ఆ బుద్ధినైపుణ్యమున కర్మలనాచరించి బుద్ధి నైపుణ్యమున కర్మలనాచరించి సిద్ధి కొరకు స్థిత ప్రజ్ఞత కల్గియుండి సిద్ధి కొరకు స్థిత ప్రజ్ఞత కల్గియుండి వృద్ధి పొందిన సౌందర్య గోపికనులేప విరహంబుతీర వ్రత స్నానమాచరించే విరహంబుతీర వ్రత స్నానం ఆచరించే. అతిలోక సౌందర్యవతి కృష్ణ ప్రేమ పొందుటకు కావలసిన యోగ్యత కలిగిన ఈ 6వ గోపికను ఆండాళ్ తల్లి ఈరోజు నిద్రలేపుచున్నది. భగవద్బంధము కలిగిన భక్తుల ద్వారా మనము యోగ్యతను పొంది ఉజ్జీవనము పొందవచ్చును. దోషరహిత భగవత్ ప్రేమ కలిగిన ఆత్మ సౌందర్యము స్వస్వరూపమైన ప్రకాశమానమైన స్థితిలో గోచరించును. ఆరాధనా రూపంలో తనని కొలిచి తమ విధులను నిర్వర్తించు వారికి విజయము తానే కలిగిస్తానని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. కర్మలను విధిగా ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే. సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక సర్వము కృష్ణార్పణమస్తుగా భావించి స్థిత ప్రజ్ఞతతో విధులను నిర్వర్తింపవలెను. పరమాత్మ మనకు ఒసంగిన ప్రజ్ఞను పదింతలు పెంచుకొని బుద్ధి కుశలతతో కర్మలను ఆచరించవలెను. అలాంటి వారికి స్థిత ప్రజ్ఞత కలిగి కర్మయోగము సిద్ధించును. అలాంటి స్థితిలో చేయు విధులు కూడా మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. భగవానుడే వారి బాధ్యతలు తీసుకుంటాడు. ఆనందము ఐశ్వర్యము వృద్ధి జరుగుతాయి. పరమాత్మయే సర్వస్వముగా భావించే వారందరూ ఒకే గూటి క్రింద చేరి భగవద్బంధువులుగా పిలువబడతారు. వారికి కుల మత వర్గ వైషమ్యాలు ఉండవు. వారికి వినయము శ్రద్ధాభక్తులు కలుగుతాయి. అలాంటి వారే ఈ గోపికలు. శ్రీకృష్ణుని సేవ అనే ఐశ్వర్యము పొందినవారు నలుగురి చేత గుర్తింపబడి బాహ్య సౌందర్యముతో పాటు ఆత్మ సౌందర్యము కూడా కలిగి ఉంటారు. స్వయం ప్రకాశకమైన జ్ఞాని ఎప్పుడూ ఆనందడోలికలలో విహరించును. మనకు మంచిది అనిపించే ప్రతి పని చేయడం అధర్మమవుతుంది. విహితమైనది చేయుట ధర్మం. నీవు నీ స్వంత అనుభవము మాని మాతో కలిసి కృష్ణ ప్రేమ పొందవలసింది. ఓ అతిలోక సుందరి, మేల్కొని మమ్ము నీ అందముతో కృష్ణానుగ్రహ పాత్రులుగా చేయవలసింది. కాని నీవు మారు మాటాడక ఊరుకున్నావు. పరంధాముని ఆకర్షించేది మనలోని పరమ భక్తియే గదా. బాధ అన్నది లేని విషయ చింతన ఉన్నప్పటికీ కర్మలలోని నిస్వార్థ ప్రవృత్తి గలిగిన పరమాత్మతో అనుసంధానమే భగవానునికి ఎంతో ఇష్టమైనది అంటారు గదా. గత జన్మ కర్మలైన సంచితములను జ్ఞాన సంపదతో నశింపజేయవచ్చును. సిద్ధత్వము పొందిన జ్ఞాని రాబోయే కాలంలో వచ్చే కర్మలైనా ఆగాములుగా ఆడకుండా తనకున్న జ్ఞానబలంతో చేయగలుగుతారు. అలాంటి స్థితి కలిగిన అతి సౌందర్యవతి అయిన 6వ గోపికను ఈరోజు ఆండాళ్ తల్లి భగవత్ ప్రేమకు సహకరించవలసిందిగా మేల్కొంది. అప్పుడు ఆ గోపిక లేచి వచ్చి గోపికా గోష్ఠిలో చేరినది.